హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, మన ఛానల్ నుండి ఎంతో చక్కని వీడియోస్ డైలీ అప్లోడ్ అవుతున్నాయి. ఈ వీడియోస్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఈరోజైతే 1972 నాటి ఒక మరచిపోలేని మరపురాని ఆణిముత్యం లాంటి చిత్రం బడిపంతులు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ శుభ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ మన ఛానల్ తరపున శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు బడిపంతులు చిత్రం కథ సారాంశం, సంక్షిప్త వివరణలు తెలుసుకుందాం. మరి ఒకసారి నా ప్రియ ఉపాధ్యాయ మిత్రులందరికీ హ్యాపీ టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక మన వీడియోలోకి వెళ్దాం. ప్రతి సినిమాకి ఒక గుండె ఉంటుంది. ఆ గుండె అనుభూతులే మనసును తాకే పాత్రలు, మెల్లిగా కదిలే సన్నివేశాలు, మనకు గుర్తు చేసే విలువలు, ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు ఒక అద్భుతమైన అనుభూతి పుడుతుంది. ఈరోజు మనం చూడబోయే ప్రస్థానం కేవలం సినిమా కాదు, అది ఒక బంధం, ఒక అనుభవం మరియు ఒక గొప్ప స్ఫూర్తి. మనమందరం మన మనసులు విప్పి ఈ ప్రయాణంలోకి వెళ్దాం. ప్రతి క్షణాన్ని ఆస్వాదిద్దాం. బడిపంతులు 1972 నాటి సినిమా పరిచయం. సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు, విలువలు నేర్పించే వేదిక కూడా. అలాంటి హృదయాన్ని కదిలించే చిత్రమే బడిపంతులు. 1972లో విడుదలైన ఈ క్లాసిక్ చిత్రం ఓ గురువుగారి త్యాగం, కుటుంబం కోసం ఆయన చేసిన పోరాటం, విద్య ద్వారా జీవితానికి వెలుగు చూపించే మహత్తరమైన సందేశాన్ని అందిస్తుంది. ఎన్టీ రామారావు గారు ఆపాద మస్తక నటనతో గురువు పాత్రను జీవించారు. ఆ పాత్ర ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శం. సామాజిక విలువలు, కుటుంబ బంధాలు, మానవత్వం కలిసిన ఈ చిత్రం నేటికి ఎందరో హృదయాలను తాకుతూ నిలిచిపోయింది. బడిపంతులు అంటే కేవలం ఒక సినిమా కాదు, గురువుగారి మహోన్నతత్వానికి శాశ్వత స్మారక చిహ్నం. ఈ చిత్రానికి లభించినటువంటి అవార్డులు మరియు గుర్తింపులు చూద్దాం. ఫిల్మ్ఫేర్ అవార్డ్ బెస్ట్ యాక్టర్ తెలుగు 1972 ఈ చిత్రానికి డాక్టర్ ఎన్టీ రామారావు గారికి మెయిన్ అవార్డు ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ తెలుగు వచ్చింది. వాణిజ్య విజయం, కమర్షియల్ సక్సెస్ అయితే సినిమా విడుదలకు తర్వాత ఉద్యమంగా విజయవంతంగా నిలిచిందని, కమర్షియల్గా మంచి రన్ పొందినట్లు నివేదికలు ఉన్నాయి. 100 రోజుల రన్. కొన్ని సన్నివేశ నివేదికలు చిత్రం కొన్ని సెంటర్స్లో 100 రోజుల్లో రన్ అయిందని పేర్కొంటాయి. పాత సినీ బ్లాగులు మరియు సాంప్రదాయ రికార్డులు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. బ్యాక్ స్టోరీస్ ఆర్ ప్రొడక్షన్ నోట్స్. రీమేక్ నేపథ్యం. 1972లో వచ్చిన ఈ బడిపంతులు చిత్రం వాస్తవానికి 1958లో వచ్చిన కన్నడ చిత్రం స్కూల్ మాస్టర్ 1958 యొక్క రీమేక్. ఆ కన్నడ చిత్రం ఇంకా మరింతకు ఆధారంగా చక్కని చిత్రంగా బలపడింది. ఇతర భాషల్లోనూ ఇది రీమేక్ అయింది. ఈ రీమేకింగ్ లింక్ కూడా పత్రికా ప్రమాణాల్లో కొలుస్తారు. కథ బేస్. వికాస క్రమంలో కథకు మూలం కొన్ని పాత నవల లేదా చిత్ర థీముల నుంచి వచ్చింది. సన్నివేశ రూపంలో కుటుంబ విభేదాలు, గురువు త్యాగం వంటి భావాలు ప్రధానంగా తీసుకొని మార్పులు చేయబడ్డాయి. బడిపంతులు 1972లో స్క్రీన్ ప్లే లేదా బోధన పి చంద్రశేఖర రెడ్డి గారు చేత ఉందని, కథ కోసం శిర్వా అడ్కర్ పేరున్న మూల ఉల్లేఖన ఉంది. సాంకేతిక టీం, సంగీతకర్తలు. సంగీతం శ్రీ కెవి మహదేవన్ గారు. పాటలు మాటలు ఆచార్య ఆత్రేయ గారు. ఇతర ప్రముఖులు సినిమాటోగ్రఫీ కెఎస్ ప్రసాద్ గారు, ప్రొడ్యూసర్ పి పేర్రాజు గారు, దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈ సినిమా గురించి తెలియని విషయాలు అనగా అన్నోన్ మరియు రేర్ ఫ్యాక్ట్స్ చూద్దాం. బేబీ శ్రీదేవి గారు చిన్న వయసులో ఇందులో నటించారు.
ఈ చిత్రంలో చిన్నారిగా బేబీ శ్రీదేవి సుమారు ఆమెకు అప్పుడు 9 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ గారు పోషించిన పాత్రకు ముద్దైనటువంటి చిన్న అమ్మాయి పాత్రలో కనిపిస్తారు. ఈ విషయం IMDb ట్రివియా పాత క్లిప్స్ ద్వారా నిర్ధారించబడింది. ఇది చిత్రానికి సంబంధించిన ప్రాస్పెక్టర్లో విశేషంగా గుర్తింపు పొందింది. నేరుగా రీమేక్ చైనీస్ 1958 కన్నడ స్కూల్ మాస్టర్ చిత్రం నుంచి మార్పులుగా తెర మీదకు రావడం, ఆ కన్నడ చిత్రానికి తరచుగా పలు ఇతర భాషల్లో కూడా రీమేక్లు తలెత్తిన నేపథ్యాన్ని కలిగి ఉంది. అంటే ఈ కథా థీమ్కి దక్షిణ భారతీయ సినిమా పరిశ్రమలో పలు విజృంభణలు ఉన్నాయి. పాటలు మరియు వాయిస్లు క్లాసిక్ హిట్స్. ఈ చిత్రంలో భారత మాతకు జేజేలు, పిల్లలము బడి పిల్లలము, మీ నగుమోము వంటి పాటలు ప్రజాదరణ పొందాయి. పాటలు పెద్దవి కేవలం సినిమాకి మాత్రమే కాదు, ఆ కాలపు ప్రజా సంబంధాలకు కూడా గుర్తుగా ఉన్నాయి. సంగీతం KV మహదేవన్. కొన్ని పాటలకు ఘంటసాల గారు, P. సుశీల గారు, SP బాలసుబ్రహ్మణ్యం గారు వంటి వారు ఈ పాటలు పాడారు. నటన మరియు సామాజిక సందేశం కోసం గుర్తింపు. ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో గురువుగారి త్యాగం, కుటుంబ విలువల కోసం చేసిన పోరాటాన్ని బలంగా నటించి జ్ఞాపకాలుగా మిగిల్చారు. అభివ్యక్తిలోని భావనలకు ప్రేక్షకులు పెద్ద అనుకంపనం చూపించారు. ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి చిన్న రోల్స్. సినిమాలో ప్రసిద్ధి చెందిన సపోర్టింగ్ నటులు అల్లు రామలింగయ్య గారు, రాజ్బాబు గారు, సూర్యకాంతం గారు, నాగభూషణం గారు తదితరులు తమ ప్రత్యేక హాస్య డ్రామాటిక్ భాగాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇవి అప్పటికే ఎక్కువగా వినబడని కానీ సినిమా తీవ్రతకు తోడ్పడిన కీలకమైన అంశాలు. మొత్తం క్యాస్ట్ ప్రధాన పేరు. కంప్లీట్ అండ్ మెయిన్ కాస్ట్. ఎన్టీ రామారావు గారు, ఎన్టీఆర్ గారు రాఘవరావు అనగా హెడ్ మాస్టర్ గారు పాత్రలో నటించారు. అంజలిదేవి గారు జానకి పాత్రలోనూ, కృష్ణంరాజు గారు వేణు పాత్రలోనూ నటించారు. రామకృష్ణ గారు సత్యం పాత్రలోనూ, మాగయ్య గారు రాము పాత్రలోనూ, నాగభూషణం గారు పాపారావు పాత్రలోనూ, అల్లు రామలింగయ్య గారు పానకాలు పాత్రలోనూ, రాజబాబు గారు పిచ్చయ్య పాత్రలోనూ, సూర్యకాంతం గారు రాజమ్మ పాత్రలోనూ, షావుకర్ జానకి గారు రాధా పాత్రలోనూ, విజయలలిత గారు జయ పాత్రలోనూ, జయంతి గారు శాంతి పాత్రలోనూ నటించారు. అలాగే బేబీ శ్రీదేవి గారు రాఘవరావు గారి అనగా కుటుంబం చిన్న మనవడిగా చైల్డ్ రోల్ గ్రాండ్ డాటర్గా పోషించారు, పాత్రలో నటించారు ఆమె. మరియు పలువురు సపోర్ట్ నటులు రావి కొండలరావు గారు, మిక్కిలినేని గారు, రాధాకుమారి గారు, టి పద్మిని తదితరులు ఇందులో సపోర్ట్ రోల్స్లో నటించారు. పాత్రల పరిచయాలు. బడిపంతులు 1972 నాటి ఈ చిత్రం పాత్రల పరిచయాలు. రాఘవరావుగా ఎన్టీ రామారావు గారు నటించారు. ఓ నిజాయితీ క్రమశిక్షణ గల పాఠశాల హెడ్ మాస్టర్. విద్యార్థులకు గురువుగానే కాకుండా జీవితానికి మార్గదర్శి. తన కుటుంబం కోసం ఎన్నో కష్టాలు పడ్డా ధర్మం, నిజాయితీ, విలువలతోనే జీవించే వ్యక్తి. గురువు గొప్పతనాన్ని ప్రతిబింబించే ప్రధాన పాత్ర. జానకి అనే పాత్రలో అంజలిదేవి గారు నటించారు. ఈమె రాఘవరావు గారి భార్య. మృదువైన సహనంతో నిండిన స్త్రీ. తన భర్త త్యాగాలు, కుటుంబ కష్టాల్లో అతనికి అండగా నిలిచే ధర్మపత్నిగా ఉంటుంది. వేణుగా కృష్ణమరాజు గారు నటించారు. ఈయన రాఘవరావు గారి పెద్ద కుమారుడు. చదువుకున్న, వ్యక్తిగత ఆత్మాభిమానంతో కుటుంబానికి దూరమయ్యే వ్యక్తి. తండ్రి విలువలకు వ్యతిరేకంగా నిలబడి తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం చూపుతాడు. సత్యంగా రామకృష్ణ గారు నటించారు. రాఘవరావు గారి రెండవ కుమారుడు ఈయన. శ్రమను నమ్మే, తండ్రి బోధనలను గౌరవించే మనసున్నవాడు. కథలో మంచి చెడు మధ్య తేడా చూపించే ప్రతినిధి పాత్ర. రాముగా మాగయ్య గారు నటించారు. రాఘవరావు శిష్యుల్లో ఒకరు. జీవితంలో స్థిరపడి గురువుపై అపార గౌరవం చూపించే వ్యక్తి. చివర్లో గురువు కష్టాలను తగ్గించే ప్రయత్నం చేస్తాడు. పాపారావు పాత్రలో నాగభూషణం గారు నటించారు. ప్రతినాయక ధోరణిలో కనిపించే పాత్ర ఇది. ఈయన స్వార్థపరుడు మరియు అహంకారి. తన ప్రయోజనాల కోసం గురువును హేళన చేసే వ్యక్తి. పానకాలుగా అల్లు రామలింగయ్య గారు నటించారు. ఇది హాస్య ప్రధాన పాత్ర.
చమత్కారాలతో, వ్యంగ్యంతో సినిమాలో కొంత హాస్యాన్ని పంచే పాత్ర ఇది. పిచ్చయ్యగా రాజబాబు గారు నటించారు. ఇది కూడా హాస్యభరితమైన అమాయక స్వభావం కలిగిన పాత్ర. కామెడీ రిలీఫ్ ద్వారా సినిమా భారాన్ని తేలిక చేసే పాత్ర. రాజమ్మగా సూర్యకాంతం గారు నటించారు. కఠిన స్వభావం కలిగిన మహిళ ఈమె. కొంత లోభపరత్వం, స్వార్థం కలిగి ఉండే పాత్ర. కథలో ప్రతికూల భావనలను కలిగించే వ్యక్తిగా నిలుస్తుంది. రాధాగా షావుకర్ జానకి గారు నటించారు. విద్యావంతురాలు, శాంత స్వభావం కలిగిన పాత్ర ఈమెది. గురువు త్యాగం పట్ల చక్కని గౌరవం కలిగి ఉంటుంది. జయగా విజయలలిత గారు నటించారు. యవ్వనంతో నిండిన ఉత్సాహవంతురాలు, కుటుంబంలో ప్రాణం పోసే యువతి. శాంతిగా జయంత్ గారు నటించారు. మృదువైన అనుకంపనం గల స్త్రీ. ఒక చక్కని మహిళ పాత్రలో ఈమె నటించారు. కథలో మానవత్వాన్ని ప్రతిబింబించే పాత్ర. చిన్నారి పాత్ర బేబీ శ్రీదేవి గారు రాఘవరావు గారి మనవరాలుగా నటించారు. అమాయకత్వం, ముద్దైన చేష్టలతో ప్రేక్షకుల హృదయాలను గెలిచిన పాత్ర ఇది. ఇదే చిన్నారి శ్రీదేవి నటించిన ప్రారంభ పాత్రల్లో ఒకటి. ఇతరులు అనగా సహాయ పాత్రల్లో రావి కొండలరావు గారు, మిక్కిలినేని గారు, రాధాకుమారి గారు, టి పద్మిని గారు తదితరులు నటించారు. ఈ పాత్రలు ఆ చిత్రంలో ఆయా ప్రదేశాల్లో తగిన చోట్ల కథకు బలం చేకూర్చిన పాత్రలు. బడిపంతులు 1972 నాటి కథా సారాంశం సంక్షిప్తంగా మీకోసం. ఆరంభం. కథ ఒక చిన్న పట్టణ పాఠశాలలో మొదలవుతుంది. రాఘవరావు గారు అనగా ఎన్టీ రామారావు గారు ఒక క్రమశిక్షణ గల ధర్మపరుడు, సత్యనిష్ట గల హెడ్ మాస్టర్. అతనికి భార్య జానకి అనగా అంజలిదేవి గారు, 3 పిల్లలు ఉంటారు. గురువుగాను తండ్రిగాను తాను చేయాల్సిన కర్తవ్యాన్ని అత్యంత నిజాయితీతో నిర్వర్తిస్తాడు. కుటుంబ జీవితం. రాఘవరావు గారు తన కొడుకులను చదివించి పెద్ద మనుషులుగా తయారు చేయాలనుకుంటాడు. కానీ పెద్ద కొడుకు వేణు అనగా కృష్ణరాజు గారు ఆత్మాభిమానంతో తల్లిదండ్రుల విలువలను పట్టించుకోకుండా స్వార్థపరుడుగా మారతాడు. రెండవ కుమారుడు సత్యం అనగా రామకృష్ణ గారు మాత్రం తండ్రి బోధనలను గౌరవించి కష్టపడే స్వభావం కలిగి ఉంటాడు. కుమార్తె చిన్న మనవరాలు బేబీ శ్రీదేవి అమాయకంగా బంధాలకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలు. గురువు విద్యార్థుల బంధం. రాఘవరావు గారు తన విద్యార్థులను తన పిల్లల కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. అతనికి శిష్యుడైన రాము జగ్గి పెద్ద మనిషిగా ఎదిగిన గురువుపై గౌరవం, కృతజ్ఞతను మరువడు. ఇక పాఠశాలలో పాపారావు అనగా నాగభూషణం గారు వంటి స్వార్థపరులు అతన్ని ఎప్పటికప్పుడు కించపరచాలని ప్రయత్నిస్తారు. విభేదాలు మరియు కుటుంబ విరహం. వేణు పెళ్లి చేసుకున్నాక తన భార్య ప్రభావంతో తల్లిదండ్రులపై దూరం పెంచుకుంటాడు. అతను తండ్రి త్యాగాలను గుర్తించక వాటిని వారిని కూడా తిరస్కరిస్తూ ఇంటి నుంచి పంపించేస్తాడు. ఈ సంఘటన రాఘవరావు జానకి హృదయాలను విరిచేస్తుంది. తల్లిదండ్రుల వేదన. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు దిక్కులేని పరిస్థితిలో పడతారు. తమ కష్టాల్లో వారిని పట్టించుకొని పిల్లల వల్ల నిరాశకు గురవుతారు. ఇక జానకి అనారోగ్యానికి గురవుతుంది. శిష్యుని సేవ. ఈ సమయంలో రాఘవరావు శిష్యుడు రాము అనగా జగ్గి ముందుకు వచ్చి గురువును తన తల్లిదండ్రుల్లా చూసుకుంటాడు. ఆపదలో ఆయనకు ఆశ్రయం ఇస్తాడు. ఇది గురువు శిష్య బంధం ఎంత గొప్పదో చూపించే ఘట్టం. క్లైమాక్స్. చివరికి జానకి ప్రాణాలు విడుస్తుంది. రాఘవరావు మాత్రం తన జీవితాన్ని విద్య, నిజాయితీ, విలువలతోనే పూర్తి చేస్తాడు. తన జీవిత ప్రయాణం ఒక త్యాగ గాథగా నిలిచిపోతుంది. వేణు తన తప్పు గ్రహించినా అప్పటికే జరగాల్సిన ఆలస్యం జరిగిపోతుంది. ముగింపులో సినిమా చివరిలో ఒక గొప్ప సందేశం నిలుస్తుంది. తల్లిదండ్రులు, గురువులు మనకు దైవ సమానులు. వారిని గౌరవించడం, చూసుకోవడం మనందరి కర్తవ్యమే. సంపద, అహంకారం క్షణకాలం, కానీ విలువలు, బంధాలు శాశ్వతం. సారాంశం. బడిపంతులు కేవలం ఒక సినిమా కాదు. అది గురువు మహోన్నతత్వం, తల్లిదండ్రుల త్యాగం, పిల్లల కృతజ్ఞత మరియు గురువు శిష్య బంధం గొప్పతనంను ప్రతిబింబించే ఒక హృద్యమైన గాథ. బడిపంతులు 1972 నాటి ఈ చిత్రం సన్నివేశాలు, నెరేషన్ చూద్దాం. సన్నివేశం 1. పాఠశాల ప్రారంభం. రాఘవరావు గారు అనగా ఎన్టీ రామారావు గారు తన విద్యార్థులకు పాఠం చెబుతూ ఉంటారు. ఇక్కడి డైలాగ్.
విద్య అనేది పుస్తకాల్లోనే కాదు, మన జీవితంలో కూడా ప్రతిబింబించాలి పిల్లలు. సన్నివేశం 2, కుటుంబ పరిచయం. భార్య జానకి పిల్లలతో ఇంటి వాతావరణం. ఇక్కడి డైలాగ్. జానకి: మన బిడ్డలు పెద్ద మనుషులు అవుతున్నారని కలగంటున్నావు కదా, వారి భవిష్యత్తు కోసం మీరు పడే కష్టమే మనకు ఆశ్రయం. సన్నివేశం 3లో వేణు అహంకారం. వేణు అనగా కృష్ణరాజు తన తండ్రితో వాదన. ఇక్కడి డైలాగ్. వేణు: నాకు స్వేచ్ఛ కావాలి నాన్న, మీ ఆలోచనలతో నేను బ్రతకలేను. రాఘవరావు: స్వేచ్ఛ అన్నది బాధ్యతతోనే మిళితమై ఉంటుందని మర్చిపోవద్దురా వేణు. సన్నివేశం 4, సత్యం విధేయత. సత్యం రామకృష్ణ తన తండ్రి ప్రక్కన నిలుస్తాడు. ఇక్కడి డైలాగ్. సత్యం: నాన్న, మీ బోధనే నాకు మార్గదర్శి, మీ మాటలే నాకు నిజమైన సంపద. సన్నివేశం 5, శిష్యుడి గౌరవం. రాము మాగయ్య పెద్ద మనిషి అయినా గురువును కలుసుకోవడం. డైలాగ్. రాము: గురువుగారు, నేను ఎదిగినది మీ వల్లే, నేను ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేను. రాఘవరావు: గురువుకు రుణం తీర్చడం కాదు రాము, నీ జీవితంలో నువ్వు మంచివాడవుతుంటే చాలు. సన్నివేశం 6, పాపారావు వ్యతిరేకత. పాపారావు అనగా నాగభూషణం గురువును కించపరుస్తాడు. ఇక్కడ డైలాగ్. పాపారావు: ఈ కాలంలో మీలాంటి నిజాయితీ మనుషులకు స్థానం లేదు. రాఘవరావు గారు. రాఘవరావు: స్థానం లేకపోయినా సత్యం ఎప్పటికీ నిలబడుతుంది. సన్నివేశం 7, వేణు తిరస్కారం. వేణు తన తల్లిదండ్రులను గౌరవించక ఇంటి నుంచి పంపివేయడం. ఇక్కడ డైలాగ్. వేణు: మీ బోధనలు నాకు పనికిరావు, మా జీవితంలో మీరు ఉండకూడదు. జానకి కన్నీరు పెట్టుకుంటూ: పుట్టిన కొడుకే ఇలా ఉంటే మన జీవితానికి అర్థమేంటి? సన్నివేశం 8, దిక్కులేని తల్లిదండ్రులు. రాఘవరావు జానకి ఇల్లు లేక కష్టాల్లో ఉంటారు. ఇక్కడే డైలాగ్. రాఘవరావు: జీవితం అంతా పిల్లల కోసం త్యాగం చేశాం, కానీ చివరకు మిగిలింది ఈ ఒంటరితనమే. సన్నివేశం 9లో జానకి అనారోగ్యం పాలవుతుంది. జానకి ఆరోగ్యం క్షీణిస్తూ పడిపోతుంది. ఇక్కడ డైలాగ్. జానకి: ఏమండి, నా చివరి శ్వాసలోనైనా మన పిల్లలు మిమ్మల్ని గుర్తిస్తారని ఆశించండి. సన్నివేశం 10లో శిష్యుడి సేవాభావం. రాము గురువును తన దగ్గరకు తీసుకువెళ్ళి చూసుకోవడం. ఇక్కడ డైలాగ్. రాము: గురువుగారు, మీ పిల్లలు మిమ్మల్ని వదిలినా నేనే మీ కుమారుడిని, ఇది నా గౌరవం. సన్నివేశం 11లో వేణు పశ్చాత్తాపం. వేణు తన తప్పు గ్రహించి తిరిగి వస్తాడు. ఇక్కడి డైలాగ్. వేణు: నాన్న, నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయా, క్షమించండి. రాఘవరావు కన్నీటి కళ్ళతో: వేణు, నీ గ్రహింపు ఆలస్యమైంది, కానీ నీ మనసు మేలైంది, అదే నాకు స్వాంతనం. సన్నివేశం 12లో ముగింపు. గురువు మహిమ. రాఘవరావు తన పిల్లలతో చివరి మాటలు చెబుతాడు. ఇక్కడి డైలాగ్. ఎన్టీఆర్ గారి చివరి వాక్యాలు ఇవి. గురువును గౌరవించడం, తల్లిదండ్రులను చూసుకోవడం కన్నా గొప్ప ధర్మం ఇంకేమీ లేదు. సంపద మాయమవుతుంది, కానీ విలువలు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఈ చిత్రం ముగింపులో గురువు పట్ల గొప్ప గౌరవం మరియు విలువలు శాశ్వతమని తెలియజెప్పే చిత్రం ఇది. మరి ఫ్రెండ్స్, ఈ చిత్ర కథను ఇంతవరకు మనం విన్నాం. ఈ చిత్రంలోని ఒక పాటను మీకు అందించాలని ఆశిస్తూ ఉన్నాను. భారతమాతకు జేజేలు అనే పాట ఇప్పుడు మీరు మన ఛానల్ నుంచి వింటారు ఇదే వీడియోలో. మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే ఈ పాటను మీరు తప్పనిసరిగా ఆస్వాదిస్తారు. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాగే ఎన్నో మంచి వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మరి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దయచేసి ఈ పాట మీరు వినాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ చేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జేజేలు. ఆ చేతు హిమాచల
సస్యశ్యామల జీవదాత్రికి జేజేలు, భారతమాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి, పంచశీల బోధించిన భూమి, భారతమాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. శాంతి దూతగా వెలసిన బాపు, జాతిరత్నమై వెలిగిన నెహ్రూ, శాంతి దూతగా వెలసిన బాపు, జాతిరత్నమై వెలిగిన నెహ్రూ, విప్లవ వీరులు వీరమాతలు, విప్లవ వీరులు వీరమాతలు, ముద్దు బిడ్డలై మురిసిన భూమి, భారతమాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. సహజీవనము సమభావనము మనతావాదము వేదముగా, ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్షణమైన విలక్షణ భూమి, లక్ష్యములైన విలక్షణ భూమి, భారతమాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆచేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జేజేలు, భారతమాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ